మాకు సెలవిప్పించండి స్వామి అన్నాడు తీర్థంకర్. మంచిది నాయనా అన్నాడు తారకనాథ్. ఇద్దరూ ఆశ్రమం నుంచి బయటికి నడిచారు. తిన్నగా స్టేషన్ రోడ్డుకి చేరుకున్నారు. అక్కడున్న ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి లాల్ అండ్ పాల్ ట్రావెల్స్కి ఫోన్ చేశాడు తీర్థంకర్. హలో, అటునుంచి ఎవరో ప్రశ్నించారు. లింగ్డో కావాలి అన్నాడు. మీరెవరు? మేం నిన్న అతని కారులో ప్రయాణం చేశాం. అతను మాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అతనుంటే కొంచెం పిలుస్తారా? ఒక్క నిమిషం. కొన్ని క్షణాల తర్వాత హలో అన్న కంఠం వినిపించింది. అది లింగ్డో గొంతుగా పోల్చుకున్నాడు తీర్థంకర్. హలో లింగ్డో, నేను. నిన్న నీ కారులో తారకనాథ్ ఆశ్రమానికి మమ్మల్ని తీసుకెళ్ళావు, గుర్తుందా? గుర్తొచ్చింది సార్. ఏంటిలా ఫోన్ చేశారు? నీతో కొంచెం పని పడింది. సరే సార్, మీరు ఎక్కడున్నారో చెబితే 10 నిమిషాల్లో అక్కడుంటాను. మేం రైల్వే స్టేషన్ దగ్గరున్నా అంటూ ఆగి చుట్టూ చూశాడు. ఎదురుగా కూల్ అండ్ మూన్ రెస్టారెంట్ అన్న బోర్డు కనిపించింది. ఇక్కడ కూల్ అండ్ మూన్ రెస్టారెంట్ ముందున్నాం. ఓకే సార్, వచ్చేస్తున్నాను అన్నాడు లింగ్డో. తీర్థంకర్ ఫోను క్రెడిల్ చేసి బిల్లు చెల్లించాడు. మధుహతో పాటు బయటకొచ్చి రోడ్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. అన్నట్లుగానే కేవలం 10 నిమిషాల్లో అక్కడికొచ్చేశాడు లింగ్డో. వారి సమీపంలో కారాపి దిగాడు. చెప్పండి సార్ అన్నాడు చిరునవ్వుతో. అర్జెంటుగా మాకొక గైడ్ కావాలి అన్నాడు తీర్థంకర్. ఓహో, మీరు హిమాలయాలు చూడాలనొచ్చిన టూరిస్టులా అన్నాడు. అవును. ఎవరైనా నీకు తెలిసిన మంచి గైడున్నాడా? లేకేం, చాలామంది ఉన్నారు. హిమాలయాల గురించి బాగా తెలిసిన లిస్సో దగ్గరికి వెళదాం, కారెక్కండి అన్నాడు. తీర్థంకర్ మధుహలు కారులో కూర్చోగానే అది కుడి చేతివైపు తిరిగి వేగంగా సాగిపోయింది. సుమారు 10 నిమిషాలు దూసుకుపోయి ఒకచోట ఆగింది. చిన్న రేకుల షెడ్డులా ఉన్న ఒక ఇంటిని సమీపించి తలుపు తట్టాడు లింగ్డో. కొన్ని క్షణాల తర్వాత ఒక మధ్యవయసు స్త్రీ తలుపు తీసి బయటకు చూసింది. ఆమె చూడ్డానికి అచ్చు చైనా స్త్రీలా ఉంది. ఆమెతో ఏదో చెబుతున్నాడు లింగ్డో. ఆమె చేతులు ఊపుతూ ఏదో చెప్పింది. లింగ్డో అలాగే అన్నట్లు తల పంకించి కారు దగ్గరకొచ్చాడు. ఏమైంది? లిస్సో ఎక్కడికో వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడో తనకి తెలీదంటోంది వాళ్ళమ్మ. ఒకవేళ వస్తే పంపిస్తానంటోంది అన్నాడు. మరెలా? కంగారెందుకు? హిమాలయాల్లో గైడ్లకి కొదవలేదు. మీకు ఎవరో ఒక గైడ్ని చూపిస్తాను కదా అన్నాడు ధీమాగా. తిరిగి వారి కారు స్టేషన్ రోడ్డు దాటింది. ఈసారి సరాసరి వెళ్లి స్టేషన్ పక్కనున్న ఒక చిన్న కాలనీలోకి వెళ్లి ఒక డాబా ఇంటి ముందు ఆగింది. వీడు గైడే, అయితే వెధవ, ఒట్టి డబ్బు మనిషి. అందుకే వీడి దగ్గరికి ముందు తీసుకెళ్లలేదు అన్నాడు లింగ్డో కారు దిగి అటు నడుస్తూ. ఇంట్లోకెళ్ళి 10 నిమిషాల్లో ఒక వ్యక్తితో పాటు వచ్చాడు. అతనికి దాదాపు 30 సంవత్సరాల వయసుంటుంది. మనిషి నేపాలీలా ఉన్నాడు. బలిష్టంగా, చిన్న కళ్లతో చూడ్డానికి కాస్త క్రూరంగా అనిపిస్తున్నాడు. ఇతనే, పేరు కొయిరాలా అన్నాడు లింగ్డో. అతను పలకరింపుగా నవ్వాడు. తీర్థంకర్ మధుహలు కారు దిగారు. చెప్పండి, హిమాలయాల్లో మీకు ఏ ప్రదేశం చూపించాలో? స్పష్టమైన హిందీలో అన్నాడతను. కాళీఘాట్, రోప్తాంగ్, దుర్బుల, కైసాని, దర్బాగావ్, శేష్కుండ్, మణితరంగ్, శివధాముల మీదుగా కైలాసగిరికి వెళ్ళాలి అన్నాడు తీర్థంకర్. తీర్థంకర్ మాటలు విని కొయిరాలా మొహంలో నవ్వు హఠాత్తుగా మాయమైంది. అదేంటి మొహమలా పెట్టావు? వెళ్ళవా? వీరు చాలా డబ్బిస్తారు అన్నాడు లింగ్డో. ఆ ప్రదేశాల గురించి మీకు తెలిసే వెళ్లాలనుకుంటున్నారా? తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు కొయిరాలా. అదేం? ఆశ్చర్యంగా అన్నాడు లింగ్డో. అవన్నీ ఎంతో దుర్భేద్యమైన ప్రదేశాలు. అక్కడ జనసంచారం కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే అక్కడ అంతర్జాతీయ స్మగ్లర్లు, తీవ్రవాదులు తలదాచుకుంటారు. దీనికి కారణం ఆ ప్రదేశాలు ఎక్కువగా ప్రకృతి బీభత్సాలకు గురవుతూ ఉండడంతో ఎలాంటి ప్రొటెక్షన్ ఫోర్సులు వెళ్ళవు. అసలక్కడికి మీరెందుకు ప్రయాణం పెట్టుకున్నట్లు? ఇద్దరివైపు అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు కొయిరాలా. అది నీకు అనవసరం. నీకిష్టమైతే వారిని తీసుకెళ్ళు, లేకపోతే మానే. ఆ విషయాలు అడగడానికి నీకు హక్కు లేదు కాస్త కరుగ్గా అన్నాడు లింగ్డో. నాకు వీలు పడదు నిర్లక్ష్యంగా అన్నాడు కొయిరాలా. తీర్థంకర్ ఏదో చెప్పబోయాడు. రండి సార్, ఇక్కడ వీడొక్కడే గైడ్ అనుకుంటున్నాడు కోపంగా అంటూ కారులో కూర్చున్నాడు లింగ్డో. కొయిరాలా విసురుగా వెనుతిరిగాడు. చేసేది లేక తీర్థంకర్ మధుహలు వెళ్లి కారులో కూర్చున్నారు. చిన్న జెర్కుతో కారు ముందు కదిలిపోయింది. లింగ్డో, నువ్వు మరీ అంత దురుసుగా ప్రవర్తించకుండా ఉండాల్సింది అన్నాడు తీర్థంకర్. మీకు తెలీదు సార్, వాడికి చాలా పొగరు. డబ్బిస్తే వచ్చే గైడ్ వాడు. వాడికెందుకు మీరు ఎక్కడికెళ్తున్నారన్న విషయం
వాడిదంతా అతిలేండి, మీరేం వర్రీ కాకండి, మీకు మంచి గైడ్ను చూపించే పూచి నాది అన్నాడు లింగ్డో అనునయంగా. కారు ఈసారి స్టేషన్కు అభిముఖంగా సాగిపోయింది. ఆ దారి మంచు తిప్పలు, బండరాళ్ళు, పెద్ద పెద్ద గోతులతో అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 20 నిమిషాలు ప్రయాణం చేశాక ఒక మైదాన ప్రాంతంలో ఉన్న ఒంటరి రేకుల షెడ్డు ముందాగింది. లింగ్డో కారు దిగాడు. సార్ రండి అన్నాడు మర్యాదగా. మేమెందుకు, నువ్వెళ్ళు అన్నాడు తీర్థంకర్. అది కాదు సార్, ఇదే మా ఇల్లు అన్నాడు లింగ్డో సిగ్గుపడుతూ. గైడ్ని చూపిస్తానని మీ ఇంటికి తీసుకొచ్చామేమిటి దిగుతూ అన్నాడు తీర్థంకర్. మీకు కావలసిన గైడ్ ఇక్కడున్నాడు. ఇక్కడా? అవును సార్, ఎవరో కాదు, మా మామయ్య. మరి ముందే ఎందుకు చెప్పలేదు? తనకి 4-5 రోజులుగా ఒంట్లో బాగలేదు సార్. నాకెందుకో ఇక్కడ మిగిలిన గైడ్ల మీద నమ్మకం కలగలేదు. ఎందుకంటే మీ ప్రయాణం కాస్త ప్రమాదకరమైన ప్రదేశాల్లో సాగుతుందని తెలిసాక ఈ చుట్టుపక్కల గైడ్గా ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిని, కాస్త మంచి పరిచయాలున్న వ్యక్తిని మీతో పంపాలనుకున్నాను. అప్పుడు తట్టింది మా మావయ్య కుమురా పేరు అన్నాడు. వెరీ గుడ్ అంటూ అతన్ని అనుసరించాడు తీర్థంకర్. వారి వెనకే నడిచింది మధుహ. ముగ్గురు లింగ్డో ఇంట్లోకి నడిచారు. 3 గదుల చిన్న ఇల్లది. మొదటి గదిని లక్కపిడతలు, హిమాలయాల్లో దొరికే కొన్ని రకాల గడ్డితో చేసిన బొమ్మలతో అలంకరించారు. ఆ గదిలో నేల మీద వేసిన వృత్తాకార తుంగచాపల మీద వారిని కూర్చోమని చెప్పి కొమురుమాము కొమురుమాము అంటూ పిలిచాడు. వెంటనే సుమారు 35-40 ఏళ్ల వ్యక్తి బయటకొచ్చాడు. అతను చూడ్డానికి రఫ్గా ఉన్నా కళ్ళు పసిపాప కళ్లల్లా నిర్మలంగా ఉన్నాయి. ఇండో చైనీసు సంతతి వాళ్లా ఉన్నాడు. తెల్లని అతని శరీరం నలతకి కాబోలు ఎర్రబారి కనిపిస్తోంది. వీరు హిమాలయాల్లో పర్యటించడానికి వచ్చారు. నువ్వు వీరికి గైడ్గా వెళ్ళాలి అన్నాడు లింగ్డో. బాబూజీకి ఒంట్లో బాగలేదు కదా. అప్పుడే అక్కడికొచ్చిన ఒక స్త్రీ అంది. ఇది నా భార్య మొనాకో అన్నాడు లింగ్డో. ఆమె పలకరింపుగా నవ్వింది. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. ఇంతకీ అతిథులకి మర్యాదలేమైనా చేస్తావా లేదా అన్నాడు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ. ఆమె ఏదో సణుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది. అతనికి ఒంట్లో బాగలేకపోతే ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాడు తీర్థంకర్. పర్వాలేదు, ఇప్పుడు తగ్గింది అన్నాడు కొమురా. కూర్చోండి అన్నాడు తీర్థంకర్ నిలబడే ఉన్న లింగ్డో కొమురుల్ని ఉద్దేశిస్తూ. అప్పుడు కూర్చున్నారు వారు. అదే సమయంలో లింగ్డో భార్య మొనాకో 2 పెద్ద మట్టి పాత్రల్లో ఏదో తీసుకొచ్చింది. తీసుకోండి, ఇది ఇక్కడ దొరికే టాండామోల్ అనే ఒక ప్రత్యేకమైన పండు రసం. చాలా రుచిగా ఉంటుంది అన్నాడు లింగ్డో. తీర్థంకర్ ఆ పాత్ర అందుకుని అందులో ఉన్న రసాన్ని రుచి చూశాడు. నిజంగా చాలా బాగుందది. మామిడి పండు, ద్రాక్ష, పైనాపిల్ పళ్ళని మిళితం చేసి రసం పిండినట్లుందది. అదే అన్నాడు లింగ్డోతో. నిజమే, ఇక్కడ దొరికే చాలా ఫలాలు రుచిగా ఇలా 2-3 రకాల పళ్ళు కలిసినట్లుంటాయి అన్నాడు. మీరు హిమాలయాల్లో ఏ ప్రాంతాలు చూడాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాడు కొమురా. కాళీఘాట్, రోప్తాంగ్, దుర్బులా, కైసాని, దర్వాగాన్, శేష్కుండ్, మణితరంగ్, శివధాముల మీదుగా కైలాసగిరికి వెళ్ళాలి అన్నాడు తీర్థంకర్. అది విన్నాక కూడా అతని ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఏంటి తాను చెబుతున్న ప్రదేశాల గురించి విని కూడా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. ఆ ప్రదేశాలు ప్రమాదకరమైనవని, అక్కడికి వెళ్లడం ఎంతో డేంజర్ అని కొయిరాలా చెప్పాడు కదా. కొంపదీసి ఆ ప్రదేశాల గురించి ఇతనికి తెలీదా ఏమిటి అనుకున్నాడు తీర్థంకర్. మీరు ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నారు అన్నాడు కొమురా. ఎప్పుడని లేదు, వీలైతే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధం. ఒక పని చేద్దాం, రేపు మధ్యాహ్నం నుంచి ప్రయాణం పెట్టుకుందాం. అప్పటికి మిగిలిన నా పనులు కొన్ని పూర్తవుతాయి. ఒక్క విషయం అన్నాడు తీర్థంకర్. ఏంటి? ఇలా అడుగుతున్నానని మరోలా భావించొద్దు. నేను చెప్పిన ప్రదేశాల గురించి నీకు బాగా తెలుసా? ఆ మాటకి కొమురా దెబ్బతిన్నట్టు చూశాడు. తెలియకుండానే మీతో రావడానికి ఎలా ఒప్పుకున్నాననుకుంటున్నారు? తీర్థంకర్ తమతో కొయిరాలా అన్న మాటలు అతని దగ్గర ప్రస్తావించాడు. వాడి బొంద, గైడ్ అనేవాడు దేనికి బెదరకూడదు. పైగా వాడికి ఆ ప్రదేశాల్లో కొంతవరకు మాత్రమే తెలుసు. నాకు మీరు చెప్పిన కైలాసగిరి అన్న ప్రదేశం తప్ప అన్నీ తెలుసు. ఎందుకంటే ఇంచుమించు 10-12 ఏళ్ల క్రితం ఒక బృందం మీలాగే వచ్చి అచ్చు మీరు చెప్పిన ప్రదేశాలకే ప్రయాణం గావించింది. నిజానికి నాకు ఆ ప్రదేశాలను అంతకుముందు చూసిన అనుభవం కూడా లేదు. వారితో వెళుతూ ఆ ప్రదేశాల గురించి తెలుసుకున్నాను. అది విని ఆశ్చర్యంతో తీర్థంకర్ బ్రుకుటి ముడిపడింది.
ఇక్కడుండే స్థానికుడివి, నీకే తెలియని ప్రదేశాల గురించి ఎక్కడి వారికో ఎలా తెలిసిందంటావ్? ఆరాగా ప్రశ్నించాడు. వారి దగ్గర చాలా మ్యాపులు, కొన్ని బ్లూ ప్రింట్లు, వీడియో టేపులున్నాయి. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ల్యాండ్ మార్కింగులు చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. నన్ను కేవలం హిమాలయాల్లో మారే వాతావరణం గురించి తెలుసుకోవడానికి, ప్రయాణంలో హఠాత్తుగా అడ్డొచ్చే హిమాలయాల కొండజాతుల వారి నుండి తప్పించుకునేందుకే నియమించుకున్నారు. వారు ఎంతవరకు వెళ్లారు? దాదాపు చివరి వరకు వెళ్లారు. వారితో పాటు నువ్వు ఉన్నావా? ఉన్నాను. అయితే శివధాం దాటాక దాదాపు 10 కిలోమీటర్ల దూరం కొండదారిలో ప్రయాణం చేశాక వారు తమ ప్రయాణాన్ని ఆపేశారు. ఎందుకు? నాకు సరిగ్గా తెలీదు. అక్కడే ఒకరోజున్నారు. మ్యాపులు, బ్లూ ప్రింట్లు బాగా పరిశీలించుకుని వీడియో టేపులు చూసుకున్నారు. వారిలో ఇద్దరు ఒక పూటంతా ఏవేవో లెక్కలు వేస్తూనే గడిపారు. ఆ బృందంలో ఎంతమంది సభ్యులున్నారు? మొత్తం 8 మంది. తర్వాత ఏమైంది? బాగా చీకటి పడిన తర్వాత దేనికో తెలీదు పెద్దగా కేరింతలు పెట్టారు. కనిపెట్టాం కనిపెట్టాం అంటూ అందరూ గెంతులు వేశారు. నాకు డబ్బులిచ్చి తిరిగి వెళ్ళిపోమన్నారు అన్నాడు. వారు తిరిగి ఎప్పుడొచ్చారు? అదే ఆశ్చర్యం. వారు తిరిగొచ్చిన జాడలు ఎక్కడా కనిపించలేదు. అది విని తీర్థాంకరం మధుహల ఒళ్ళు జల్దరించింది. అయితే వారు తిరిగి రాలేదంటావా అని అడిగాడు తీర్థాంకర్. మాకు తెలిసినంతవరకు హిమాలయాలకు ఎవరొచ్చి వెళ్ళినా తెలిసిపోతుంది. అయితే వారు రావడమే కాని వెళ్ళినట్లు చూడలేదని అంతా అనుకున్నారు. ఈ విషయంలో అప్పుడు కొంత రభస కూడా జరిగింది. వారు తిరిగి రాకపోతే ఎందుకు రానట్టు? చెప్పలేం. హిమాలయాల్లో సంభవించే పలు సంఘటనల్లో ఏది జరిగిందో చెప్పడం అత్యంత కష్టం. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల ప్రమాదాలు పొంచుంటాయి. సరే, ఒక్క విషయం చెప్పండి. మేం హిమాలయాల్లో ప్రయాణం చేయాలని కొంతవరకు శిక్షణ తీసుకున్నాం. అయితే అది కేవలం మామూలు కొండ మీద తీసుకున్న శిక్షణ. అందుకని పర్వతారోహణ గురించి ఈ రోజంతా కొంతవరకైనా తెలుసుకుందామనుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక్క రోజులో కొంచెమైనా వివరించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేకేం, ఉన్నారు అని లింగ్డో వైపు తిరిగి వీరిని తాంబో దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు కుమరా. సరే అన్నాడతను. అయితే రేపు మధ్యాహ్నం మనం బయలుదేరదాం. ఈ డబ్బుంచు అంటూ 500 రూపాయలు అతనికి అడ్వాన్స్గా ఇచ్చాడు తీర్థంకర్. మధుహతో కలిసి బయటికి నడిచాడు. ముగ్గురు బయటికి వెళ్లి లింగ్డో కారులో కూర్చోగానే అది వేగంగా దూసుకుపోయింది. ఇంచుమించు పావుగంట ప్రయాణించి ఒక పెద్ద భవంతి ముందాగింది. లింగ్డో కారు దిగి వెళ్లి గేటు తెరిచాడు. తీర్థంకర్ మధుహలు లోపలికి నడిచారు. అదే సమయంలో ఒక నడివేసి వ్యక్తి వారికి ఎదురొచ్చాడు. ఎస్ అన్నాడు హుందాగా. వీరు హిమాలయాలు చూడ్డానికొచ్చిన టూరిస్టులు అన్నాడు లింగ్డో. అలాగా, నేనేం చెయ్యాలి అన్నాడు. మీరు మాకు మౌంటైనరింగ్ గురించి చెప్పాలి అన్నాడు తీర్థంకర్. ఓఎస్ అన్నాడతను. చిన్న రిక్వెస్ట్, చెప్పండి. ఈ ఒక్క రోజులో చెప్పాల్సి ఉంటుంది. తీర్థంకర్ చెప్పింది విని అతను విభ్రాంతిగా అతని వైపు చూశాడు. మౌంటైనరింగ్ అంటే మీరేమనుకుంటున్నారు అన్నాడు సీరియస్గా. మీరు కోపగించుకుంటారని తెలుసు, కానీ మాకొక్క రోజు కంటే వ్యవధి లేదు. మౌంటైనరింగ్ గురించి మీరు కేవలం థియరీ పరంగానే కొన్ని వివరాలు చెప్పాలి. ఇది మా అభ్యర్థన అంటూ విశాఖపట్నంలోని ఓషో ఇన్స్టిట్యూట్లో తాము తీసుకున్న మౌంటైనరింగ్ గురించి అతనికి వివరించాడు. అంతా విని అతను తల పంకించాడు. మీరు చెప్పేది వింటుంటే మీరేదో అర్జెంటు పని మీద హిమాలయాలను అధిరోహిస్తున్నారు అనిపిస్తోంది. మీ కారణాలు మీవి, వాటితో నాకు పనిలేదు. మీకు కావలసిన వివరాలు చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే అందుకుగాను నాకు మీరు ఈ ఒక్కరోజుకే 5,000 చెల్లించాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ అన్నాడు లింగ్డో కాస్త ఆవేశంగా. మేం సిద్ధమే అన్నాడు తీర్థంకర్. తాంబో చిరునవ్వుతో తల పంకించి పదండి అన్నాడు తన స్పెషల్ రూంలోకి దారి తీస్తూ. నేను వెళ్ళొస్తానండి అన్నాడు లింగ్డో. నేను రేపు కలుస్తాను అన్నాడు తీర్థంకర్. సరే అన్నట్లు తలూపి వెళ్ళిపోయాడు. తాంబో తీర్థంకర్ మధుహల్ని తీసుకుని ఒక విశాలమైన గదిలోకి దారి తీశాడు. అది కేవలం టీచింగ్కే కేటాయించిన గదని అర్థమైపోయింది. కూర్చోవడానికి టేబుళ్లు, లెక్చరిచ్చే డయాస్ మీద అమర్చిన మైకులు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అయితే తాంబో డయాస్ వరకు వెళ్లలేదు. తీర్థంకర్ మధుహలని ఒక టేబుల్ మీద కూర్చోమని చెప్పి వారికి ఎదురుగా నిలబడి మౌంటైనరింగ్ గురించి చెప్పడం ప్రారంభించాడు. మౌంటైనరింగ్ చేసే ముందు ప్రాథమికంగా శిలల గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలో ఇట్టే అర్థమవుతుంది. శిలలు చాలా రకాలున్నాయి.
అయితే హిమాలయాల్లో ఉండే శిలలు లోయిస్ వార్వర్డ్, టిల్, టిలైట్, బ్రిచియో, కాంగ్డోమిరేట్, శాండ్ స్టోన్, షెల్, లైమ్ స్టోన్, ప్లింట్, టాష్యూలని చెప్పచ్చు. ఇందులో మొదటి 4 ఈజీ స్టోన్ బ్రేకర్లు, అంటే అంత గట్టిగా ఉండవు. ఇక్కడ మనకి కావలసిన చోట్లో పర్వతారోహణ సమయంలో శిలల్లో గుచ్చి వాటి మీద కాలు వేసి పైకి ఎగబాకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం హిల్పిన్స్ గుచ్చి ముందుకు సాగిపోవచ్చు. తర్వాతవన్నీ హార్డ్ స్టోన్ బ్రేకర్లు. ఇక్కడ హిల్పిన్స్ గుచ్చడం అంత తేలిక కాదు. అలాంటి ప్రదేశంలో రాకు క్లిప్స్ అనేవి ఉపయోగించాలి అన్నాడు. రాకు క్లిప్సా? ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్. అవును, ఏం వాటి గురించి మీకు తెలీదా అన్నాడతను. తెలీదు. వెరీ అమేజింగ్, అయితే మీకు చాలా చెప్పాలి అంటూ రాకు క్లిప్స్ను తీసుకొచ్చి చూపించాడు. అవి మనిషి పాదవంతేసున్నాయి. సాధారణ క్లిప్పుల్లాగే ఉన్న వస్తువుల్ని పట్టుకోవడంలో అసాధారణ పటుత్వం కలుగున్నాయి. వాటిని ఆధారం చేసుకుని ఎంత బరువైనా వేసేయొచ్చు అనిపిస్తోంది. తాంబో కూడా అదే విషయం చెప్పాడు. వీటి రూపకల్పన వెనుక ఒక కథ ఉంది. ఉడుం అనే జంతువు గురించి మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. తెలుసు అన్నారు వారు. సరిగ్గా ఆ ఉడుమే దీని రూపకల్పనకు ఆధారం. దాన్ని బేస్ చేసుకునే ఈ రాకు క్లిప్పుని తయారు చేశారు. వీటిని ఉపయోగిస్తూ ప్రమాదాలు జరిగిన సంఘటనలు మౌంటనీరింగ్లో 5% కూడా లేవు. మిగిలిన వాటిని ఉపయోగిస్తూ 60% ప్రమాదాలు నమోదవడం గమనించాలి అన్నాడు. ఇద్దరూ అర్థమైనట్లు తలలు పంకించారు. మరో విషయం అంటూ హై డెన్సిటీ రోపుని చూపిస్తూ, దీని వాడకంలో మెళకువలు పాటించకపోవడం వల్ల కూడా మౌంటనీరింగ్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీటిని నడుముకు కట్టుకోవడంలో తేడా ఉండకూడదు, ఇలా కట్టుకోవాలి అంటూ చూపించాడు. దాదాపు 5-6 గంటలు ఏకధాటిగా క్లాసు జరిగిన తర్వాత వారికి చాలా విషయాలు తెలిసాయి. మౌంటనీరింగ్కి సంబంధించి థియరిటికల్గా మీకు చెప్పాల్సింది మరేం లేదు. ఇక ప్రాక్టికల్స్ అంటారా, అవి రేపటి నుంచి మీరెలాగూ చేయబోతున్నారు. పైగా మీకు కొంత ప్రాథమిక అనుభవం కూడా ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే మీరు మౌంటనీరింగ్లో వాడవలసిన వస్తువుల జాబితా పూర్తి కాలేదు. అందుకని మిగిలిన వాటిని రాసిస్తున్నాను. వాటిని స్టేషన్ రోడ్లో ఉన్న హిమాలయన్ ఎక్విప్మెంట్స్లో తీసుకోండి అన్నాడు. ఓకే అన్నాడు తీర్థంకర్. అతని ఫీజు చెల్లించి బయటికి నడిచాడు. అతన్ని అనుసరించింది మధుహ. ఇద్దరూ ఒక టాక్సీలో తాంబో చెప్పిన షాపుకి చేరుకున్నారు. అక్కడ అతను రాసిచ్చిన వస్తువులు కూడా తీసుకున్నారు. కనిపించిన రెస్టారెంట్లో భోజనం చేసి దగ్గరలోని హోటల్లో డబుల్ రూమ్ తీసుకున్నారు. ఆ వేళంతా ఎలాంటి పని పెట్టుకోకుండా కేవలం విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టే ఇద్దరూ ప్రయాణానికి కావలసిన వస్తువులు సర్దుకుంటూ హోటల్లో దొరికే స్పెషల్ ఐటమ్స్ తింటూ సరదాగా గడిపారు. అంతూ దరిలేని హిమాలయాల ప్రయాణం గురించి మనసులో ఏదో తెలియని దిగులు ఇద్దరిలో ఉన్నా, మరొక వైపు ఇది అని తెలియని ఉత్సాహం కూడా పొంగి పొర్లుతోంది. మధ్యాహ్నం 1 గంట. తీర్థంకర్, మధుహ, కొమురాలు ముగ్గురూ స్థానికంగా ఉండే శంకరుడి గుడిలో పూజ పూర్తి చేసి చమోలి పర్వతచర్యల నుంచి తమ కైలాసగిరి యాత్రకి శ్రీకారం చుట్టారు. లింగ్డో, అతని భార్య వారికి చెమర్చిన కళ్లతో వీడుకోలు పలికారు. ముగ్గురూ మెల్లగా నడుస్తూ పర్వతాగ్రానికి సాగిపోసాగారు. దాదాపు అలా 1.5 గంటన్నర సాగింది వారి ప్రయాణం. అలవాటు లేకపోవడంతో తీర్థంకర్, మధుహలు తొందరగా అలసిపోయారు. కొమురా మాత్రం ఎలాంటి అలసట లేకుండా ముందుకు సాగిపోసాగాడు. అయితే మిగతా ఇద్దరి పరిస్థితి గమనించి కాసేపు విశ్రాంతి తీసుకువెళదామన్నాడు. ముగ్గురు ఎత్తైన ఒక ప్రదేశం దగ్గర కూర్చున్నారు. అక్కడ్నుంచి చూస్తుంటే చమోలి గ్రామం చిన్న బొమ్మలా కనిపిస్తోంది. ఇళ్ళు, దుకాణాలు లక్కపెడతలా ఉన్నాయి. మనం ఎంతెత్తుకు వచ్చుంటాం అంటూ ప్రశ్నించాడు తీర్థంకర్. 2 నుంచి 300 అడుగులు అన్నాడు కొమురా. అంటే ఎక్కువే అంది మధుహ. దానికి కొమురా నవ్వి, మీరు చెప్పిన ప్రదేశానికి చేరుకోవాలంటే దాదాపు 15 నుంచి 18,000 అడుగుల ఎత్తుకు చేరుకోవాలి అన్నాడు. ఇద్దరూ మాట్లాడలేదు. భయం వేసిందా అన్నాడు కొమురా. లేదు అంది మధుహ. నిజానికి వారికి ఆ ప్రయాణం ఎంతో ఉత్తేజాన్నిస్తోంది. ఎంతో దుర్లభంగా ఉంటుందనుకున్న ప్రయాణం ఇంత ఆహ్లాదంగా ఉంటుందనుకోలేదు వారు. ఆ మాటే అతనితో అన్నారు. అదే తప్పు. మన ప్రయాణం చివరికంటా ఇలాగే సాగుతుందని చెప్పలేం. మధ్యలో పరిస్థితులు మారచ్చు. అలాగని బెంబేలు పడ్డం కూడా మంచిది కాదు. ఇలాంటి సాహస కార్యాల సమయంలో ఎంత ఎక్కువగా ఆత్మస్థైర్యం కలిగుంటే అంత మంచిది అన్నాడు.
తర్వాత తన బ్యాగులోంచి సోలార్ హీటర్ తీసి దానిమీద ఒక బౌల్ ఉంచాడు. అందులో ఇన్స్టంట్ మిల్క్ పౌడర్, కాఫీ పొడి, పంచదార వేశాడు. 10 నిమిషాల్లో చక్కటి ఘుమఘుమలాడే కాఫీ తయారైంది. తీర్థంకర్ మధుహలకి చెరో కప్పు ఇచ్చి తానో కప్పు అందుకున్నాడు. మనం తీసుకున్న ఆహారం మన ప్రయాణం చివరి వరకు రాదనుకుంటాను అన్నాడు తీర్థంకర్. రాదు, అయినా పర్వాలేదు. మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు తగులుతాయి. అక్కడ డబ్బులిచ్చి కావలసినవి కొనుక్కోవచ్చు. అలాగే అన్నట్లు తల పంకించాడు తీర్థంకర్. మరి కాసేపుండి తిరిగి ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరంగా నీరున్నట్లు కనిపించింది. అక్కడ చెరువులా ఉంది అంది మధుహ. కాదు అన్నాడు కుముర. అంత స్పష్టంగా కనిపిస్తుంటే కాదంటావేం అంది. కాదు, మంచు మీద ఎండ పడ్డం వల్ల ఆ కాంతి పరావర్తనం చెంది నీరున్నట్లు భ్రాంతి కలుగుతోంది అన్నాడతను. ఎడారుల్లో వయోశిశుల గురించి వినలేదా? అలాగే ఇది అన్నాడు తీర్థంకర్. అవును అన్నాడు కుముర. వారు మరింత ముందుకు వెళ్ళాక అది నీరు కాదని తెలిసిపోయింది. సరిగ్గా అప్పుడే చినుకులు పడసాగాయి. చూస్తున్నంతలోనే సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. ఏదైనా గుహలాంటి ప్రదేశం చూడు కుముర, మనం అక్కడ స్టే చేద్దాం అన్నాడు. ఎందుకు అన్నాడు కుముర. వర్షం వచ్చేలా ఉంది కదా. రాదు, స్థిరంగా అన్నాడు. ఎలా చెప్పగలవు? హిమాలయాల్లో ఇది వర్షం కురిసే సమయం కాదు. ఇక్కడ రోజుకు ఇలాంటి వాతావరణం కనీసం 20-30 సార్లైనా ఏర్పడుతుంది. దానికి డిస్టర్బ్ అయ్యి ప్రయాణం వాయిదా వేసుకుంటే మన ప్రయాణం చాలా ఆలస్యమైపోతుంది. అతను అన్నట్లుగానే 5 నిమిషాలు కూడా కురవకుండానే ఆ వర్షం ఆగిపోయింది. మన మొట్టమొదటి మజిలీ ఖాళీఘాట్ ఎప్పుడు తగులుతుంది అంటూ ప్రశ్నించింది మధుహ. ఆమె ప్రశ్నకు కుముర పెద్దగా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు అంది చిరాక. మనం బయలుదేరి కనీసం గంట కూడా కాలేదు. ఖాళీఘాట్ మనకు తగలాలంటే మరో 24 గంటలు ప్రయాణం చెయ్యాలి. మారు మాట్లాడలేదామె. మీకు నడవడం కష్టంగా ఉంటే కొండగుర్రాలు మాట్లాడమంటారా అన్నాడు. కొండగుర్రాలా అన్నాడు తీర్థంకర్. అవును, వాటిని మ్యూల్స్ అంటారు చెప్పాడు కుముర. అవా, మనం చూశాం కదా అన్నాడు తీర్థంకర్. అవును అంది మధుహ. అవి ఇప్పుడెక్కడ దొరుకుతాయి అన్నాడు తీర్థంకర్. కొంచెం ముందుకు వెళితే దొరుకుతాయి. వాటి యజమానులు సాధారణంగా ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. అలాగే కాని. మరో గంట గడిచాక తీర్థంకర్ మధుహలు బాగా అలసిపోయారు. రెస్ట్ తీసుకుందాం అంది మధుహ. ఒక పని చేద్దాం అన్నాడు కుముర. ఏంటి? ఎలాగూ సాయంత్రం అయిపోతుంది. మరి కాసేపట్లో చీకటి పడిపోతుంది. మన ప్రయాణం ఎలాగూ సాగదు. అందుకని ఈ రాత్రికి తలదాచుకోవడానికి అనువైన ప్రదేశం దగ్గరలో ఎక్కడైనా ఉందేమో చూసొస్తాను. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందుకు సాగిపోయాడు కుముర. ఇద్దరూ ఒక కొండ మలుపులో కూర్చున్నారు. ఎలా ఉంది? చిరునవ్వుతో ప్రశ్నించాడు తీర్థంకర్. చాలా బాగుంది. ఇదే ఉత్సాహం చివరికంటా మెయింటైన్ చెయ్యాలి ప్రోత్సాహకరంగా అన్నాడు తీర్థంకర్. అలాగే. అరగంట సేపు వారు తమదే లోకమన్నట్లు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. అదే సమయంలో కుముర వచ్చాడు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక గుహ ఉంది. అది ఈ రాత్రికి మనం బస చేయడానికి అన్ని విధాలా అనువుగా ఉంది అన్నాడు. ముగ్గురూ లేచి ముందుకు నడిచారు. హఠాత్తుగా హిమాలయ వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ధవళకాంతులతో దగద్దయామానంగా వెలుగులు విరజిమ్ముతోన్న సూర్యుడు ఉన్నట్టుండి మబ్బుల చాటుకి తప్పుకున్నాడు. క్షణాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. కుముర నడక వేగం పెంచాడు. అతన్ని అనుసరించడం తీర్థంకర్ మధుహలకి కాస్త కష్టంగా ఉంది. దాదాపు 40 నిమిషాలు నడిచిన తర్వాత కుముర గుండ్రంగా తొలిచినట్లున్న ఒక హిమశిఖరపు అంతర్భాగంలోకి ప్రవేశించాడు. బయట మంచుతో కప్పబడున్న లోపల మాత్రం ఎరుపు నలుపు కలిసిన శిలలతో నిండి ఉందా గుహ. బయటున్నంత చలి కూడా అక్కడ లేకపోవడం వారు గమనించారు. గుహలో కొంతవరకు మాత్రమే వెలుగు ప్రసరిస్తోంది. వెలుగు పడినంత మేర అక్కడున్నవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా వెలుగు లేకపోవడం ఆ గుహ ఎంతవరకు వ్యాపించున్నది స్పష్టంగా తెలియడం లేదు. ఇక్కడ బాగుంది అన్నాడు కుముర. గుహలో ఎడంవైపు ఒక మూల తన సామాన్లు దించుతూ. అక్కడ్నుంచి బయట ప్రాంతం కనబడుతున్నా లోపలేముందో కనిపించకుండా గుహ తాలూకా అంచు కొంతవరకు అడ్డుగా ఉంది. దాంతో గాలి కూడా సూటిగా లోపలకు రావడం లేదు. తీర్థంకర్ మధుహలు కూడా తమ బ్యాగుల్ని అక్కడ దించారు. అప్పటికే కుముర ఒక పొడవైన చాపలాంటిది బయటికి తీసి దాన్ని నేలమీద పరిచాడు. అది మామూలు చాపలా లేదు.
అల్లిక కూడా ప్రత్యేకంగా ఉంది. ఇది మ్యూల్ జూలుతో తయారు చేసిన చాప. చాలా గట్టిగా ఉంటుంది. పైపెచ్చు మంచు మీద దీన్ని పరచి దానిమీద పడుకున్న మంచు చల్లదనం శరీరానికి తగలదు అన్నాడు. ముగ్గురూ దానిమీద కూర్చున్నారు. కొముర సోలార్ హీటర్ తీసి వేడివేడి టీ తయారు చేశాడు. 3 ప్లాస్టిక్ కంటైనర్లలో టీ పోసి ఇద్దరికీ అందించాడు. మధూహ తన బ్యాగ్లో ఉన్న బిస్కట్లు తీసి ఒక డిస్పోజబుల్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసింది. బిస్కట్లు తిని టీ తాగాక కొత్త శక్తి వచ్చినట్లయింది వారికి. నువ్వు ఎన్నాళ్ళ నుంచి గైడ్గా పనిచేస్తున్నావు? ప్రశ్నించాడు తీర్థంకర్. దాదాపు 20 సంవత్సరాల నుంచి చెప్పాడు కొముర. అయితే నీకు హిమాలయాలు కొట్టిన పిండనుకుంటాను. అలా అని చెప్పలేను. ఎందుకని? హిమాలయాలు అనేవి అంతూ దరీలేని మహాపర్వత సమూహాలు. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి 100 జన్మలెత్తినా చాలదని నా అభిప్రాయం. హిమాలయాల్లో నీకు తెలిసిన వింతలేమైనా ఉన్నాయా? ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ. 1 2 ఎన్నని చెప్పను అన్నాడు కొముర. ఏంటవి? కుతూహలంగా ప్రశ్నించాడు తీర్థంకర్. అప్పటికి నా వయసు 25 ఏళ్లు. ఒకసారి బద్రీనాథ్ గుహకి తీసుకెళ్లమని ఒక బృందం నన్ను ఎంపిక చేసుకుంది. అది జూలై ఆగస్టు మధ్యకాలం. హిమాలయాల్లో అప్పటికి మంచు తిన్నెలు కరిగిపోతాయి. దాంతో చలి ఉధృతి తగ్గుతుంది. అలాంటి సమయంలో మా ప్రయాణం హిమాలయాల పాదచర్యల వద్దనున్న లిద్దరీ నది ఒడ్డున గల పహల్గామ్ నుంచి ప్రారంభమైంది. 4 రోజులు ప్రయాణించాక చందన్వాడి, పిస్సూటాప్, శేష్నాగ్, పంచతరణి, పవిత్రధాముల మీదుగా అమర్నాథ్కు చేరుకోవాలి. మొదటి రోజు బాగానే జరిగింది. ఆ మరుసటి రోజే సమస్యల్లో పడ్డాం. ఏమైంది? మొదటి రోజు మధ్యాహ్నానికే పహల్గామ్ నుంచి చందన్వాడికి చేరుకున్నాం. బద్రీనాథ్ యాత్ర సందర్భంగా దారి పొడుగునా టెంట్లు వేయబడతాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఏర్పాట్లు కూడా గావిస్తాయి. మేం చందన్వాడిలో 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. అయితే ఎంతో దూరం వెళ్లకముందే పెను ప్రమాదానికి లోనయ్యాం. హఠాత్తుగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దాంతో మా బృందంలోని మొత్తం 8 అనంతమైన అగాధాల్లోకి దొర్లిపోయాం. అదృష్టవశాత్తు మా ప్రాణాలకేం హాని జరగలేదు. మేం కేవలం చిన్న చిన్న గాయాలతో స్పృహ మాత్రం కోల్పోయాం. తెలివొచ్చాక చూసుకుంటే మేమున్నది ఒక అరణ్య భాగమని అర్థమైంది. మా బృందంలో నాతో కలుపుకుని 4 మగాళ్లున్నారు. మిగిలిన వారు ఆడవారు. టూరిస్టులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అందులో ఉన్న ఒక ఆయన కంపాస్ తీసి మేం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తెలిసిందా? లేదు. అయితే మేముంది అత్యంత అరుదైన ప్రదేశమని మాత్రం తెలిసింది. ఎలా? మేం మాకు తగిలిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ముందుకు నడవసాగాం. ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నా మాకు నొప్పి తగ్గలేదు. అటువంటి సమయంలో మేమంతా ఒక వనంలోంచి వెళ్తుండగా అక్కడున్న మొక్కలు శరీరానికి తగిలి మేం ఊహించని విధంగా మా గాయాలన్నీ ఎవరో చేత్తో తీసేసినట్లు మాయమయ్యాయి. ఎలా? తీర్థంకర్, మధుహలు ఒక్కసారే ఆశ్చర్యంగా ప్రశ్నించారు. మేం ప్రయాణం చేస్తున్న ప్రాంతం అద్భుతమైన ఔషధ మొక్కలతో నిండుంది. ఆ తర్వాత వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. తీర్థంకర్, మధుహలకి మెలకు వచ్చింది. అప్పటికి తెలతెలవారుతోంది. కొముర గుహలో లేడు. తీర్థంకర్, మధుహలు బ్రష్ చేసి టర్కీ టవల్తో ముఖాలు తుడుచుకుంటున్నారు. నిద్రలేచి ఎటో వెళ్లిన కొముర గుహలోకి ప్రవేశించాడు. కొముర గుహలో దొరికిన 3 రాళ్లని ఒక దగ్గర పేర్చి ఏరుకొచ్చిన ఎండు పుల్లల్ని ముట్టించాడు. దేనికి? ప్రశ్నించాడు తీర్థంకర్. మీకు అద్భుతం చూపిస్తాను. తీర్థంకర్, మధుహలు కొమురాచర్యల్ని ఆసక్తిగా గమనించసాగారు. పుల్లలు అంటుకోగా ఎగసిన మంటల్లో ఏదో చిన్న వస్తువుని పడేశాడు కొముర. ఏంటిది? తీర్థంకర్, మధుహలు ఒకేసారి ప్రశ్నించారు. ఇది జలస్తంభిక అనే ఒక వేరు తాలూకా బదనిక. దేనికది? దీన్ని కాల్చి ఆ బూడిదను నీళ్లలో కలుపుకు తాగాలి. తాగితే సరిగ్గా 24 గంటల వరకు దాహం వేయదు. ఆర్ యు ష్యూర్? విభ్రాంతిగా ప్రశ్నించింది మధుహ. అవును, కాస్త తాగండి, మీకు కూడా ఇస్తానుగా. కొముర ఆ బదనికని నిప్పుల్లో కాల్చి దాని బూడిదని వేరు చేశాడు. దాన్ని నీటిలో కలిపి వారికి కొంతిచ్చి కొంత తాను తాగాడు. మనం బయలుదేరదాం అంటూ లగేజీని సర్దేశాడు. ముగ్గురూ తిరిగి బయలుదేరారు. నీకు దాహం వేస్తోందా? ప్రశ్నించింది మధుహ. లేదు అన్నాడు తీర్థంకర్. అప్పుడే తెలీదు. కావాలంటే మీకు మళ్ళీ రేపు ఉదయం దాకా దాహం వేయదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను అన్నాడు కొముర.
నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువేమో కదా అన్నాడు తీర్థంకర్. ఎందుకని ప్రశ్నించాడు కొముర. మనిషి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. నీరు మన శరీరంలో దగిన మలిన పదార్థాలను చెమట రూపంలో బయటికి తీసుకొచ్చేస్తుంది. అలాంటిది నీటి అవసరం లేకుండా చేసే జలస్తంభిక వల్ల మనిషికి ఉపయోగమేముంది అన్నాడు తీర్థంకర్. కావచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో మంచినీరు దొరకని ప్రదేశాల్లో మనం ప్రయాణం చేయాల్సి రావచ్చు. అప్పుడు బదనిక రసం తాగడం వల్ల నీరు లేకపోయినా ఎలాంటి ప్రమాదం వాటిల్లదు అన్నాడు కొముర. వారు ఎత్తుగా మంచుతో కప్పబడిన ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఒక పెద్ద జంతువును నిలబెట్టి దానిమీద మంచు కప్పినట్టు ఉన్నది. ఏంటది అన్నాడు తీర్థంకర్. ఇదొక శిలాజమనంటారు. బహుశా రాక్షస బల్లి కావచ్చు. వాట్ అంది మధుహ. నాకు పూర్తిగా తెలీదు. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిపిన వారు ఈ సంగతి తెలిపారు అన్నాడు కొముర. రాక్షసబల్లి శిలాజం ఎక్కడుండమేమిటి? అదెలా సాధ్యం? సాధ్యమే అన్నాడు తీర్థంకర్. అదే ఎలా? కొన్ని ప్రాణులు మరణించిన తర్వాత ఆ ప్రాంతం నేల స్వభావం వల్ల వేల సంవత్సరాల తర్వాత శిలాజాల్లా మారిపోయి పడుండడం గురించి చిన్నప్పుడు చదువుకోలేదా? ప్రశ్నించాడు తీర్థంకర్. చదువుకున్నాం, కానీ ఈ చర్యకి కారణమేమిటో మాత్రం తెలియలేదు. శిలాజాల రూపకల్పనకు ముఖ్యంగా లోయస్, బ్రెచియో, వార్వర్డ్ క్లే అనే ఖనిజాలు కారణం. ఈ ఖనిజాలున్న ప్రదేశాల్లో ఏవైనా జీవులు మరణిస్తే పూర్తిగా మట్టిలో కలపకుండా వాటి అవశేషాలు అలాగే ఉండిపోతాయి. పైగా ఇది నిత్యం హిమం కురిసే ప్రాంతం కావడంతో ఈ శిలాజం బహుశా చెక్కు చెదరకుండా ఉండుంటుంది. అనుమానం తీరాలంటే తవ్వి చూద్దాం అన్నాడు తీర్థంకర్. వద్దు, మన ప్రయాణానికి ఆలస్యమైపోతుంది అంది మధుహ. వారు మరో అరగంట నడిచాక నలుగురు యువకులు ఎదురుస్తూ కనిపించారు. చూడ్డానికి నేపాలీల్లా ఉన్నారు. పొడవైన తల వెంట్రుకలు, చిన్న కళ్ళు, పెద్దగా సాగిన పెదవులతో, ఒంటిమీద రంగురంగుల దుస్తులతో విభిన్నంగా కనిపిస్తున్నారు. వారి వయసు దాదాపు 25 నుంచి 30 దాకా ఉంటుంది. వారి వైపు చూడకండి గుసగుసగా అన్నాడు కొముర. ఏం అంది మధుహ. నేపాల్ నుంచి ఈ చుట్టుపక్కలకొచ్చి స్మగ్లింగ్ చేసే బైజాన్ గ్యాంగ్ వాళ్లు మహాక్రూరులు అన్నాడు కొముర రహస్యంగా. వారు తీర్థంకర్ మధుహల్ని గుచ్చుగుచ్చి చూస్తూ నడవసాగారు. వారిలో ఒకడు ఏదో అన్నాడు. మిగిలిన వారు వెకిలిగా నవ్వారు. తీర్థంకర్ కోపంగా అటు చూశాడు. కొముర తీర్థంకర్ చేతిని పట్టుకుని లాక్కుని పోయాడు. మరికొంత దూరం వెళ్ళాక చిన్న తాటాకుల పాక్ కనిపించింది. ఇది తారాదేవి హోటల్ అన్నాడు కొముర. నిజానికది 4 స్తంభాలు పేర్చి నిలబెట్టిన చిన్న కట్టడం. పెద్ద గాలుస్తే ఇట్టే ఎగిరిపోయేలా ఉంది. తారాదేవి, మాకు తినడానికి ఏమైనా పెట్టు. కొముర ఆ గుడిసెలోకి నడుస్తూనే చనువుగా అన్నాడు. వెళ్ళి నేలమీద పరిచిన మ్యూల్ చాప మీద కూర్చున్నాడు. లోపల దాదాపు 50 సంవత్సరాల ఒక స్త్రీ ఉంది. చూడ్డానికి కాశ్మీర్ ప్రాంతానికి చెందిన మనిషిలా ఉంది. ఎత్తుగా, తెల్లగా, చెంపకి చారడేసి కళ్లతో ఉన్న ఆ స్త్రీ కొంతమందికి వయసు పెరిగినా అందం తరగదు అన్నట్లుంది. ఎవరు మీరు అంటూ ప్రశ్నించింది, పెద్ద పెద్ద ఆకుల్లో ఏదో పేరు తెలియని పదార్థాన్ని వడ్డిస్తూ. హిమాలయాల గురించి తెలుసుకోవడానికి వచ్చారులే అన్నాడు కొముర. తీర్థంకర్ మధుహ ఆ పదార్థం వైపు వింతగా చూశారు. మీటీ దోహోయ్ అంటారు దీన్ని. హిమాలయాల్లో ఈ వంటకానికి తారాదేవి పెట్టింది పేరు అన్నాడు కొముర దాన్ని తుంపుతూ. ఆమె చిన్నగా నవ్వింది. తీర్థంకర్ మధుహలు కూడా తిన్నారు. జున్ను, బొబ్బట్లు, దెబ్బరొట్టెల్ని చేసినట్లున్నది. నిజంగా చాలా అద్భుతమైన రుచితో ఉంది. అదే చెప్పారు వాళ్లు కూడా. దానికే ఎంతో సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది. తర్వాత అక్కడ దొరికే జారూ పత్తా అనే ఆకుతో తయారు చేసిన పానీయాన్ని అందించింది. చక్కని టీలా ఉంది దాని రుచి. డబ్బులు చెల్లించి తిరిగి ముందుకు సాగిపోయారు వారు. దాహం వేస్తోందా హఠాత్తుగా అడిగాడు కొముర. లేదు అంది మధుహ. మనం మీటీ దోహోయ్ తిని కూడా నీళ్లు తాగలేదు గుర్తు చేశాడతను. అవును, వేదు. రేపు ఉదయం వరకు దాహమన్నదే మన చెంతకి రాదు అన్నాడు కొముర. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఒక పక్షి కీచుగా అరుస్తూ వారి తలల మీద ఎగిరిపోయింది. అంతే, కొముర కట్రాట్లా బిగుసుకుపోయాడు.